ఇక పోతే జూబ్లీ హిల్స్లో ఓటుకు 10,000. వాయ్యా నీ దండం పెట్టిన నాయను. ఇప్పుడు 10 ఓట్లు ఉంటే ఏముందిగా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అమ్మో ఈయన అంటున్నాడు, రాములు అంటున్నాడు, వీళ్ళకు ఇటు నూకుతున్నాడు. మళ్ళీ గాలి 10,000 జూబ్లీ హిల్స్లో ఓటుకు 10,000 ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కారు కావాలా, బుల్డోజర్ కావాలా? అమ్మా పూజకు పనికిరాని పువ్వు బీజేపీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితులలో గెలవాలన్న సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇచ్చేందుకు సమాయత్తమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుకొస్తుండట. అమ్మని దండం పెట్టి మరి నిజమా ఇది? అసలు ఇది అబద్ధమా? మరి ఈ కోలియాగా పుట్టించిందా? అమ్మో ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది యావత్ జనాలు వినవలసిన వార్త ఇది. అమ్మో మొత్తానికి ఇది కథ. ఈ కోడియాగా ఫోన్ లేపుతలేదు. ఇది లేచిందా లేవలేదా? సరే ఎలా ఉంది? ఇంకా అది 2లో ఉంది. జూబ్లీ హిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుందన్నారు. 2 సంవత్సరాలలో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీ హిల్స్లో ఖర్చు పెడతారని వరకు. మరి వీళ్ళు 2 ఏళ్ళలోనే అవినీతి సొమ్ము సంపాదిస్తే మరి 10 ఏళ్ళు మీరు రాజ్యం వేయరు. మరి అప్పుడు జనాలు ఏమంటారు? ఇప్పుడు ఒక ఏళ్ళు వాడు చూపిస్తున్నప్పుడు నా 4 ఏళ్ళు మనల్నే చూపిస్తే అనేది మరి మర్చిపోతే ఎట్లా రాములు? ఇది తప్పే. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని పూజకు పనికిరాని పువ్వు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమ్మో ఒకసారి ఇందిరా శోభన్కు ఫోన్ కలుపుదాము, ఆమె ఏమంటుందో చూద్దాము ఈ ముచ్చట మీద. ఇందిరా శోభన్. హైదరాబాదు నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలంటే కేసీఆర్ తిరిగి రావాలని, అది జూబ్లీ హిల్స్ నుంచి మొదలు కావాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు 4,000 పెన్షన్లు వస్తాయన్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ 2,30,000 కోట్ల రూపాయల అప్పుల్ని మాత్రం చేసిందని అన్నారు. గరీబుల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి హైదరాబాదులో ఇల్లు కూలగొడుతున్నారని అన్నారు. మరి ఇప్పుడు
బతుకమ్మ నిన్న మనం అంబర్పేట ముచ్చట చెప్పుకున్నాం బతుకమ్మ పండుగలో. అది మరి పెద్ద పెద్ద కోళ్యాలన్నీ ఒనగూడి ఎవరి పట్టకు వాడు అవిరిన కాడికి ఆక్రమించుకుంటే హైడ్రా కడుపు చల్లకుండా ఎంత రామసక్కని పనిచేసింది. ఇవాళ ఆడికి పోతే అందాల సుందరం అయిపోయింది బతుకమ్మ కుంట. ఎవరి పట్టకు వాడు ఎవరి కను పడితే వాడు కబ్జా పెట్టి చెరువును మొత్తం ఏడి కాడికి దిగమింగి కరగనాకితే హైడ్రా వచ్చి కాపాడింది. ఇలా ఎంతోమంది పేదలు సామాన్యులు హైడ్రా మెట్లు ఎక్కుతురు. ఎందుకంటే న్యాయం కోసం. ఇగో ఇది ఒక 40 ఏళ్ళ సంది కబ్జా అయింది, ఇది ఒక 50 ఏళ్ళ సంది కబ్జా అయింది, ఇగో ఇది ఒక 10 ఏళ్ళ సంది కబ్జా అయింది. ఈ రకంగా హైడ్రా కొంత న్యాయం చేసుకుంటూ వస్తుంది. న్యాయానికి ఉరివేసే నికృష్టులను వేటాడుతుంది, ధర్మానికి ఉచ్చు పెట్టే నీచులను వెంటాడుతుంది, నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్మల పసిగడుతుంది. వీళ్ళకు మాత్రము ఈ రకంగా కన్ను కుడుతుంది హైడ్రా. ఇకపోతే వామ్మో, ఢిల్లీకి వరంగల్ మంత్రుల పంచాయతీ. ఏంది పంచాయతీ పాడైపోను, ఇట్లా తయారయ్యే ఉంది పంచాయతీ సలగుండా. ఇప్పుడు కొండ సురేఖ ఇక వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక ఆడ మరి ఆయన పతారా కూడా చూపించారు కదా ఇన్ఛార్జి మంత్రి అన్నప్పుడు మరి షెడో పడో ఎవరో ముందర తీసుకొని పోవాలి. ఇక ఈమె అడుగు